పోయిన చోటే ఎతుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. 1982లో తెలుగుదేశం పార్టీ పెడితే 83లో అధికారంలోకి వస్తే ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం రాయలసీమలో హైయెస్ట్ గెయిన్ చేసినటువంటిది ఒక్కసారి అనుకుంటా. అది కూడా 25 రేంజ్లోనే ఉంది. 42 సీట్లలో 24, 25 రేంజ్లోనే గెలిచింది హైయెస్ట్. అది ఎన్టీ రామారావు లక్ష్మీభారతిని పెళ్లి చేసుకున్నాక జరిగినటువంటి ఎన్నికల సందర్భంలోనూ, చంద్రబాబు గారికి సంబంధించినటువంటి 99 ఆ టైంలోనూ అప్పుడు జరిగినటువంటి వాటిట్లోనే వచ్చింది. అప్పుడు కూడా సగం సగంలో ఒక 2-3 ఎక్కువ అంతే కాంగ్రెస్ కంటే. అదే రాష్ట్ర విభజన తర్వాత చూసుకుంటే 2014లో దాదాపుగా 80% సీట్లు వైసీపీకే. అలాగే 2019లో అయితే క్లీన్ స్వీప్ 2-3 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి ఇటు తెలుగుదేశం. అట్లాంటిది మొన్న కంప్లీట్ రివర్స్. జీవితంలో జగన్ ఊహించినంత రివర్స్, ఎవరు ఊహించినంత రివర్స్. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గమే డిజోన్ చేసుకుంది తనని. రెడ్డి సామాజిక వర్గమే జగన్కి తమని వదిలేసి బీసీల వెంట పడుతున్న జగన్కి బుద్ధి చెప్పాలని పక్కన పెట్టేసింది. ఫలితం దారుణమైనటువంటి పరాజయం. ఇప్పుడు అలాంటి సందర్భంలో అదే రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. ఏదైతే ఎత్తిపోతల పథకం, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబుకి రేవంత్ రెడ్డికి మధ్య కుదిరిన రహస్య ఒప్పందాన్ని రేవంత్ రెడ్డి బయట పెట్టిన తర్వాత అబ్బెబ్బే అతనితో ఏ ఒప్పందం లేదు కానీ ఆ ప్రాజెక్ట్ అయితే వేస్ట్ అని మేము ఆపేసిన మాట నిజమే, అది పెద్దిరెడ్డి కోసం కట్టారని వీళ్ళు చెప్పడం ద్వారా రేవంత్ మాటల్ని అధికారికంగా కన్ఫర్మ్ చేసినట్టయింది. అనధికారికంగా ఆయన చెప్పినట్టు కాదులే అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ ఒకప్పుడు పోతిరెడ్డి పాడికి ఇట్లాగే చంద్రబాబు వ్యతిరేకించారు, అలాగే రాయలసీమ ఎత్తిపోతల దగ్గర నుంచి ముచ్చుమరి దాకా అన్ని వ్యతిరేకించినట్టు. ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి, లేకపోతే అంతకుముందు రాజశేఖర రెడ్డి. ఇప్పుడు వాటిని అమల్లో పెట్టడం ద్వారా కీలకమైన వాటి మీద పోరాటాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళబోతున్నారు. జనం వస్తారా? జనం మారారా? జగన్ని పట్టించుకుంటారా? జగన్ వైపుకి వస్తారా? జగన్ రాయలసీమ ప్రజల్ని మళ్ళీ దగ్గరికి తీసుకోగలుగుతాడా? అంటే రాయలసీమ ప్రజలు జగన్ని దగ్గరికి తీసుకుంటారా లేదా? రేపటి టూర్లో తెలిసిపోతుంది.